కిషోర్ గారు, పొరపాటున ఇది మీకని కాదు, ఎనీ హస్బెండ్ పొరపాటున వాళ్ళ ఆవిడ్ని ఇంకొక ఆవిడ పేరుతో పిలిచేస్తే వాళ్ళు ఏం చేయాలి వెంటనే? ఎవరు హస్బెండ్సా? అది మా కాస్ట్ వేరే పేరు అంటే ఏముంది, పక్కనే నేను మేనేజ్ పక్కన మేనేజ్ చేస్తాను. ఇప్పుడే మన కాస్ట్యూమ్ డిజైనర్ ఫోన్ చేశారు, ఆవిడ పేరు ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను, టక్క నా పేరు వచ్చేసి. నువ్వు టీవీలో వస్తున్నా తెలుసా విషయం అంటే సార్ హీరోయిన్ పైగా దీన్ని హైలైట్ చేసి ఇది ఇంకా బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఆ పేరు టక్కన వచ్చేసింది. అలాంటి హీరోయిన్ ఎవరు లేరు. ఇక్కడ సరేనండి, మనం ఒక చిన్న మాక్ చేద్దాం, ఓకేనా? నేనే ఇప్పుడు మీ వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను, నన్ను పిలవండి ఇంకో పేరుతో. నయనతార. నయనతార? నేను సుమా కదా, అదేంటి అలా పిలిచావు? అంటే నయనతార ఇందాకే ట్రైలర్ చూశాను, బాగుంది, టక్కనే అదే ఆ సాంగ్ చూస్తాను, టక్కన ఆ పేరు వచ్చేసింది. నయనతార ట్రైలర్ చూసేస్తే అలా పిలిచేస్తారా? అంటే రేపొద్దున ఆషికా ట్రైలర్ చూసారు, మీరు ఆషికాని పిలుస్తారా నన్ను? మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు లేదు, ఇప్పుడు ఒక్కసారి అలా అయింది, లేకపోతే మళ్ళీ జరగదు. ఏంటి మళ్ళీ జరగదు? మళ్ళీ ఇప్పుడు అనొచ్చు, నీకు విషయం తెలుసా, నువ్వు సైడ్ యాంగిల్ 9 ఉంటావు. ఇది బాగుంది, ఇది హైలైట్. ఇది ఇంకా ఇలా చెప్పొచ్చు. ఇది బాగుంది. దీనికైతే వెంటనే అసలు చిచ్చి పాప ఇగో ఇవాడు చెప్పనా, కరెక్ట్గా ఇస్తారు బంగారు కొండల వాడులు.